నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగతా నాయకులంతా కూడా కూటమి ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేశారు అనేటువంటి ఒక ప్రచారం అయితే కనుక పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది, అసలు టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి చోటా మోటా లీడర్ల వరకు ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, మహిళా హోంమంత్రి అయినటువంటి అనిత గారిని, అలాగే మంత్రి నారా లోకేష్ గారిని, ఈ నలుగురిని ప్రధానంగా టార్గెట్ చేసినట్లుగా వీళ్ళనే విమర్శించటం, ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధించడం కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ మీటింగ్లోనే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి బుద్ధి లేదు అని చెప్పేసి అలా ఆ రకంగా మాట్లాడడం. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆయన, అందులోని వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చాలా పెద్దవారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని గురించి ఈ విధంగా మాట్లాడడం, ఇంకో పక్కన రోజా లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు గతంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్ని కావచ్చు లేదా ప్రత్యర్థి పార్టీ నాయకుడే అనుకున్నా కూడా వాళ్ళని ఎలా గౌరవించాలి అనేటువంటి సంస్కారం కూడా లేనట్లుగా టార్గెట్ చేసినట్టు వాళ్ళని విమర్శించడం, తిట్టడం, ఇప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు తిట్టారు, ఇప్పుడు కూడా తిట్టడం ఎలా చూడాలంటే దీనిపైన జరుగుతున్న ప్రచారం ఏమిటి అంటే, రేపు ఒకవేళ వీళ్ళు అరెస్ట్ అయితే వీళ్ళ మీద ఇప్పటికే కేసులు కూడా వస్తూ ఉన్నాయి, కేసులు నమోదవుతూ ఉన్నాయి. రోజా గారి మీద ఆడుదాం ఆంధ్ర, విడుదల రజనీ గారి పైన స్టోన్ క్రషర్స్, విజిలెన్స్ దాడుల పేరుతోటి డబ్బులు వసూలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అన్ని కేసులు ఆయన వైపే వెళ్ళేటువంటి సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో అరెస్టులు అయితే సింపతి గెయిన్ చేయడానికి ఇప్పటి నుంచే ఇలా తిట్టి రేపు అరెస్ట్ అయిన తర్వాత ఈ గేమ్ ప్లే చేద్దాం అనే ఆలోచనతో ఉన్నారు అన్న ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఎవరైనా అడిగితే జనరల్గా చెప్పవలసి వస్తే ఏం చెప్పవలసి వస్తుందంటే, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళ వ్యక్తుల కేసులు 1 by 1 వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిలు, జైలు, ఇన్వెస్టిగేషను, లేదా విదేశాలకు పోవటం, లేదా హాస్పిటల్. ఒకవేళ ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అవ్వాల్సి వస్తే తెలియదు, మర్చిపోయే గుర్తులేదు. ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యం మనం చూసాం. జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఇందాక మాట్లాడారు, ఎందుకు ఇట్లా వేరే వాళ్ళని సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు అని ప్రస్తావించారు. నేనేమంటానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి కానీ, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కానీ, శక్తులకు కానీ వాళ్ళకున్న కల్చర్ అదే. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చరు, వాళ్ళ స్కూలు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష, యాస, శ్వాస, ధ్యాస. అక్రమం, కల్చర్ లెస్ టాకింగ్, మేనర్స్ లెస్ బిహేవియర్ అనేది అది డిఎన్ఏలో ఉంది. కాబట్టి మీరు వాళ్ళని తొందరగా ఎట్లా అంటారు? వాళ్ళ డిఎన్ఏలో, బ్లడ్లో ఉంది. అది సంస్కారం అనేది లేదు, వాళ్ళ కల్చర్ అది. ఒకటి. రెండో అంశం, ఇప్పుడు ఏం జరుగుతుంది, 1 by 1 జైలుకి వెళ్తూ ఉన్నారు కదా వీళ్ళందరూ. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా రోజా విషయం ఆడుదాం ఆంధ్ర అన్నారు. 119 crores అక్రమం అని చెప్పి ఆల్రెడీ ప్రాసెస్, టోకెన్ నెంబర్ వచ్చేసింది ఆమెకి. కొద్ది రోజుల్లో అది స్టార్ట్ చేస్తారు. ఇదొక్కటే కాదు, ఆమె నియోజకవర్గంలో చేసిన అక్రమాల లిస్టు కూడా ఇప్పుడు ఇంకా వెలుగులోకి వస్తూ ఉంది. అది అంబటి రాంబాబు విషయంలో కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, సకల శాఖ మంత్రి కావచ్చు, ఎవరి పేరన్నా మీరు తీసుకోండి. అప్పట్లో విచ్చలవిడిగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరూ లిస్టు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా విషయం చెప్పవలసి వస్తే, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమంగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసి దోచుకొని తిన్నది అఫీషియల్ డేటా. ఇప్పటివరకు ప్రిలిమినరీ ఎంక్వైరీలో, ఇన్వెస్టిగేషన్లో అఫీషియల్గా వచ్చిన అమౌంట్ 20 లక్షల కోట్లు. ఇంత దోపిడీ చేసిన వాళ్ళకి కల్చర్ గురించి ఎట్లా ఉంటుందండి వాళ్ళ కల్చరు? రెండో అంశం, వీళ్ళు విచ్చలవిడిగా మాట్లాడటానికి కారణం ఏంటంటే, వీళ్ళందరూ జైలు బాట పడుతున్న ప్రతి ఒక్కరు, ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి తీసుకుందాం. ఆయన 1 by 1 పీటీ వారెంట్ల వల్ల కొంతకాలం జైల్లో ఉన్నాడు. చివరి ఆఖరికి జడ్జి గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే పని కూడా చేశాడు. సరే, బయటకు వచ్చాడు. ఆయన చెప్పిన అంశం ఏంది ఇన్వెస్టిగేషన్లో? నాకు స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు అనేది చెప్పేశాడు. సకల శాఖ మంత్రి సాక్షి పేపర్ ఇచ్చాడు. సో ఇదే విధంగా ఈ కొడాలి నాని కానీ, లేదా వల్లభనేని వంశీ కానీ, ఇప్పుడు అరెస్టు పరంపర కాకాణి గోవర్ధన్ రెడ్డి కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, మొత్తం లైన్ అంతా పోయినప్పుడు చివరి ఆఖరికి
వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పి అల్టిమేట్ బెనిఫిషరీ జగన్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అది బాబాయ్ హత్య కేసు విషయం. నిన్న మొన్న శర్మిల గారు తీవ్రమైన ఆరోపణలు చేశారు వాళ్ళ అన్నయ్య మీద. మేనమామ దగా చేశాడు మేనల్లుళ్ళకి అని చెప్పింది. తర్వాత ఈ మేనమామ లేదా జగనన్న వల్ల సునీతమ్మ గారికి ప్రాణహాని ఉందని కూడా చెప్పింది. నేను చెప్పిన మాట కాదు. పరిస్థితులు ఇట్లా ఉన్నప్పుడు సొంత చెల్లి కూడా తల్లి కూడా ఈ విధంగా మాట్లాడుతున్న నేపథ్యం మనం చూసాం. అయితే ఈ కేసుల పరంపర మిగతా నాయకుల మీద కొనసాగుతున్నప్పుడు వీళ్లకున్న ఆందోళన ఏంటి అంటే, ఏ రోజు అరెస్ట్ చేస్తారో. ఎందుకు ఆందోళన? తప్పు చేయనప్పుడు ఎందుకు ఆందోళన? దీనికి ఎగ్జాంపుల్గా కనెక్టెడ్ నేను ఒక విషయం అడుగుతాను. మిథున్ రెడ్డి గారి పేరు లిక్కర్ స్కామ్లో ఎఫ్ఐఆర్లో లేదు, ఆయనకి పోలీసులు నోటీస్ ఇవ్వలేదు. మరి ఏమీ లేకుండా హైకోర్టుకి వెళ్ళి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, ఎవరు నన్ను అరెస్ట్ చేయొద్దు, మా నాన్నకి కాలు చెయ్యి ఇరిగిపోయింది బాత్రూంలో అని ఎందుకు అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? అంటే ఈయన తప్పు చేశాడని ఆయనకు తెలుసు కాబట్టి, అరెస్ట్ చేస్తారని తెలుసు కాబట్టి, అందుకే ముందుగా భయపడి హైకోర్టును ఆశ్రయించాడా? తర్వాత సబ్సిక్వెంట్గా అది డిస్మిస్ చేశారు, డినై చేశారు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు, అది వేరే విషయం. సరే, ఈ లోపు అరెస్ట్ చేస్తారా, దాని తర్వాత అరెస్ట్ చేస్తారా అనేది, అరెస్ట్ అనేది అనివార్యం. ఎందుకంటే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అప్పట్లో ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ, ఎక్సైజ్లో ఒక సీనియర్ ఆఫీసర్ కానీ ఈయన పేరు ప్రస్తావన ఇన్ రైటింగ్లో ఇచ్చాడని వెలుగులోకి వస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఆయన తప్పు చేశాడని తెలుసు కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళారు. వీళ్ళంతా ఈ విధంగా వెళ్తున్నప్పుడు వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళు చివరాఖరి పేరు జగన్ రెడ్డి గారి పేరు చెప్తే ఏంటి పరిస్థితి? ఒక అంశం. దానివల్ల కొంత ఆందోళనకి గురవుతున్న మాట వాస్తవం. ఈ ఆందోళన నేపథ్యంలో ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి వ్యూహాత్మకంగా ఇంకొక ఆలోచన చేశారు. ఏమంటే, ఈరోజు నేను చంద్రబాబు నాయుడు, లోకేష్, లేకపోతే అనిత, లేకపోతే పవన్ కళ్యాణ్ని అంటే అసభ్యంగా మాట్లాడటం వల్ల, లేదా దూషించటం వల్ల, లేదా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకుండా వేరే రకంగా మాట్లాడటం వల్ల, ఒకటి పబ్లిక్ని అట్రాక్ట్ చేయటం, రెండోది ఈ విధంగా మాట్లాడటం వల్ల రేపు వాళ్ళకి చేసిన అక్రమాల్లో అసలు కేసు విషయం బయటకు వచ్చి ఏదో పోలీసులు నోటీస్ ఇస్తే నేను నిన్న ఈ మాట మాట్లాడా కాబట్టి నన్ను ఈరోజు అరెస్ట్ చేశారు అని జనాన్ని మభ్యపెట్టి మిస్గైడ్ చేసి ఇంకొక డైవర్షన్ చేయటం కోసం ఈ విధంగా డైవర్షన్ చేస్తున్నారా అనే విషయం కూడా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. లేదు అంటే ఎంత ధైర్యం కాకపోతే ఈరోజు సోషల్ మీడియాలో అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నందువల్ల చాలామందిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్న నేపథ్యం జరుగుతున్నా కూడా ఎంత ధైర్యం కాకపోతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ ముగ్గురు ఫోటోలు అసభ్యంగా ఎందుకు పెట్టవలసి వచ్చింది? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ విషయం. అంటే వీళ్ళు ఏంటంటే ఒకటి ముందుగానే ఎలిబి సృష్టించుకుంటున్నారు. రేపటి రోజున ఏదన్నా రియల్గా అక్రమం కేసులో వీళ్ళకి అరెస్ట్ వారెంటో పోలీసు నోటీసో ఇచ్చినప్పుడు నేను నిన్న ఇట్లా మాట్లాడాను కదా అందుకే నన్ను అరెస్ట్ చేశారని రోజా అంటదాం, లేకపోతే అంబటి రాంబాబు అంటారాం. ఏదేమైనా వాస్తవాలు అన్నీ ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. ఒకటి. రెండోది, అరెస్ట్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్థాయిలో ఎవరో ఒకరి పేరు వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది, లేదా అప్రూవర్గా మారే అవకాశం ఉంది. కాబట్టే జగన్ రెడ్డి గారు కొంత ఆందోళనకరమైన పరిస్థితిలో ఉండటం వల్ల ఆయన పార్టీ శ్రేణులు కానీ, మాజీ మంత్రులు కానీ ఈ విధంగా ఒక వ్యూహాత్మకంగా స్టేట్మెంట్స్ ఇవ్వటం, తప్పించుకునే ప్రయత్నం, డైవర్షన్ చేసే విధంగా మాట్లాడటం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు.